వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశంలో వినెను గనుక మోయాబు దేశం విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోరండ్లను ప్రయాణమైరి. ఫస్ట్ 5 వచనాలు మనల్ని బాధ పెడతాయి. బాధ, నొప్పి, నష్టం, ఒంటరితనం మాత్రమే కనిపిస్తాయి. కానీ 6వ వచనంలో ఎట్ లాస్ట్ ఒక మంచి వార్త, గుడ్ న్యూస్ మనకు వినిపిస్తుంది. యెహోవా తన ప్రజలను దర్శించాడు, వారికి ఆహారం ఇచ్చాడు. కరువు ఉన్న చోట ఇప్పుడు ఆశ మొదలైంది. నిశ్శబ్దం ఉన్న చోట ఇప్పుడు దేవుని స్వరం వినిపిస్తుంది. ఈ వచనం మనకు ఒక నిజం చెప్తుంది. దేవుడు తన ప్రజలను ఎప్పటికీ మర్చిపోడు. వేదన కొంతకాలమే ఉండొచ్చు, కానీ దేవుడు గుర్తు చేసుకున్నప్పుడు ఆనందం తప్పక వస్తుంది మన జీవితాల్లో. ఇక్కడ కూడా నయోమికి ఎప్పుడైతే కరువు అయిపోయిందని తెలిసిందో చాలా సంతోషపడిపోయి ఉంటుంది. ఎక్కడ చూసినా బాధనే, ప్రతిదీ తన జీవితంలో బ్యాడ్ న్యూసే. కానీ సడన్గా ఫస్ట్ టైం ఒక గుడ్ న్యూస్ తనకు తెలిసింది. తనకే కాదు, ఈ చాప్టర్ చదువుతున్న మనకు కూడా ఫస్ట్ టైం ఒక గుడ్ న్యూస్ తెలిసింది. దేవుడు తన ప్రజలను ఎప్పటికీ మర్చిపోడు.